నేను ఇవాళ జైల్లోంచి విడుదలై వస్తున్నాను తెలుసు కూడా వెల్కమ్ చెప్పడానికి ఎందుకు రాలేదే? నాకు ఇక్కడ బోర్డు హోంవర్క్ ఉంది. నువ్వు హోంవర్క్ చేయటం ఏంటి? ఎగతాళిగా మాట్లాడుకో. ఆ రఘురామయ్య గారింటికి మన కూతురు కోడలుగా పంపడానికి ఇక్కడ నేను ఎన్ని తంటాలు పడుతున్నానో నీకేం తెలుసు? నా గర్భశత్రు ఇంటికి నా కూతుర్ని కోడలుగా పంపిస్తావా? మన జీవితానికి విలన్ అనుకున్న వాడింటికి నాగుపావుని వదిలావనుకో, ఊహించుకో. నాన్నగారు, తమ్ముడు చదువుతున్న కాలేజీ ప్రిన్సిపాల్ గారు మీకు ఈ లెటర్ పంపించారు. ప్రిన్సిపాల్ చదువు. గౌరవనీయులైన రఘురామయ్య గారికి నమస్కారములు. మీ అబ్బాయి రవి గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. బయలుదేరి వస్తే ఒక ఆత్మహత్యను నివారించిన వారు అవుతారు. ఇట్లు భవదీయుడు భవానీ ప్రసాద్, ప్రిన్సిపాల్, ఎంఆర్సి కాలేజ్. మీ అబ్బాయి రవి ప్రవర్తన ఏం బాగోట్లేదు. అయితే వాడు మా రవి అయి ఉండడు. తమ పిల్లల గురించి పెత్తండ్రి అలాగే అనుకుంటాడండి. కానీ మీ వాడు సామాన్యుడు కాదు. కొత్తగా చేరిన స్టూడెంట్స్ని ర్యాగింగ్ చేయటం, ఆడపిల్లల్ని అల్లరి చేయటం, లెక్చరర్స్ని ఏడిపించడం. మా ప్రిన్సిపాల్ గారిని కూడా ఏడిపిస్తున్నాడండి. ఎస్, మీరు మా వాడి మీద వేస్తున్న అభాండాలు నమ్మలేకపోతున్నామండి. వాట్? నావి అభాండాలా? వాట్ డు యు మీన్ బై దట్? అది కాదండి రంగా, నువ్వు ఊరుకో. సార్, మా వాడు నో 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 నో. మీరు వెళ్ళి కాసేపు ఆ పక్కన వెయిట్ చేయండి. నేను మీ వాడిని పిలిచి విచారిస్తాను. అతనేమిటో అతని ప్రవర్తన ఏమిటో మీకే తెలుస్తుంది. ప్యూన్, ఇవన్నీ ఒట్టి గ్యాస్ కవర్లే. రవి గారు, మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు. ఏంటి పిలిచారట? వాట్ ఈస్ ద మ్యాటర్? మొన్న కాలేజీలో కొత్తగా చేరిన సుబ్బారావు అనే కుర్రాడిని ర్యాగింగ్ చేశాం. ఫలితంగా అతని కాలు విరిగిపోయింది. దానికి నీ సమాధానం ఏంటి? పుత్తూరు వెళ్ళి కట్టించుకోమనండి. కొత్తగా కాలేజీకి వచ్చిన వాళ్ళని ర్యాగింగ్ చేయటం పాత రోజుల నుంచి వస్తున్న ఆచారం. దానికి ఇప్పుడు విచారణ ఏంటండి నా బొంద? ఆ కుర్రాడి సంగతి అలా ఉంచు. రాణి అనే అమ్మాయితో నువ్వు తిరగటం అందరికీ తెలుసు. ఆ అమ్మాయి జీవితాన్ని నువ్వు నాశనం చేశావు. ఆ పెళ్లి ఇప్పుడు గర్భవతి. నాకు తెలియకుండా మీకెలా తెలుసు సార్? మీ దగ్గరకు వచ్చి చెప్పుకుందా? షట్ అప్. లేకపోతే ఏంటి సార్, నాలాంటి గ్లామరస్ అబ్బాయికి 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండటం చాలా సహజం. మీరంటున్నట్టు ఆ అమ్మాయిని నేను అనుభవిస్తే ఆ అమ్మాయి కూడా నా వల్ల అనుభూతిని పొందింది. ఇది తప్పు అని మీరనుకుంటే ఆడవాళ్ళందరినీ పువ్వుల్లో పెట్టి పూజించుకోండి. కానీ నేను చేసేది ఇంతే. అమ్మాయి రాణి, రాణి, ఇతను చెప్పిందంతా విన్నావు కదా? నువ్వేమైనా చెప్పదలుచుకుంటే నిర్భయంగా చెప్పు. సార్, ఏ పరువు గల ఆడపిల్లైనా కావాలని కాలు జారదు. ప్రేమించిన వాడు తనే సర్వస్వం అని నమ్మించినప్పుడు విచక్షణ పోవచ్చు. నన్నంత నమ్మించి దుర్మార్గానికి హద్దులు ఉండవని నిరూపించాడు ఈ మహానుభావుడు. ఊరుకో అమ్మా, ఊరుకో. ఆ అమ్మాయి అభిప్రాయం నీ అభిప్రాయం తెలుసుకున్నాను. ఇంకా మీ అమ్మా నాన్నల అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే మా ఇంటికి వెళ్ళండి. వాళ్ళు మన క్యారెక్టర్ కి యూ సర్టిఫికెట్ ఇస్తారు. అక్కర్లేదు. రఘురామయ్య గారు, దయచేయండి. విన్నారా మీ అబ్బాయి మాటలు? నువ్వు అమ్మాయి పక్కన నిలబడు. చెల్లి నువ్వు కూడా. ఇప్పటి వరకు నువ్వు ఆడదాని గురించి మాట్లాడిన మాటలు తిరిగి ఒక్కసారి మాట్లాడు. అమ్మా చెల్లి కూడా ఆడవలేరా? మాట్లాడు. అమ్మా చెల్లి దానిలా ప్రవర్తించే మనుషులు కాదు. అవునవును. అటువంటి పవిత్రమైన ఇంట్లో దుర్వాసన కొట్టే మాటలతోనూ చేతలతోనూ నువ్వు ఒక్కడే పుట్టుకొచ్చావు. ఆ అమ్మాయిని ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది కాదు నాన్న, నేను ఆ అమ్మాయిని అనిపించిన మాట నిజం. కానీ బ్రోతలుగా భావించి అనిపించాను. నిజంగా ప్రేమించుంటే ఆ అమ్మాయి తల్లి ఎవరు, తండ్రి ఎవరు, సంప్రదాయం ఏంటి అని తెలుసుకున్నాను కదా. అయినా ఆఫ్టర్ ఆల్ దాని గురించి ఆలోచిస్తారేంటి నాన్న? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేదా? అది కాదన్నయ్య. నోరు మీరే దుర్మార్గుడా. ఆ పిల్లకి అన్యాయం చేయకన్నయ్య. ఈ పెళ్లి జరగకపోతే అందరం కలిసి నీ అంతు నీతో పాటు మేము చేస్తాం. చెప్పరా? చెప్పు చెప్పు.